మిత్రులారా, సమకాలీన ప్రపంచంలో హిట్లర్ను పొగిడేవాళ్ళు దాదాపుగా లేరు. లోపల హిట్లర్ను అభిమానించిన, హిట్లర్ లాగానే పాలన సాగించాలని అనుకున్నా, హిట్లర్ పేరు బహిరంగంగా చెప్పడం నిషేధం అనే దాదాపుగా ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చివరికి హిట్లర్ 12 సంవత్సరాల పాటు పాలించిన జర్మనీలోనే ఇప్పుడు హిట్లర్ గురించి చిన్నారి బాలల పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి సామాజిక మాధ్యమాల దాకా ప్రచార సాధనాలన్నిట్లోనూ పాలనలోనూ హిట్లర్ ఒక దుర్మార్గుడు, జర్మన్ జాతి చరిత్రలో ఒక మచ్చ అని చెప్పుకుంటారు. కానీ హఠాత్తుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ప్రారంభించాను అని అన్నాడు. హైడ్రా, ద వర్డ్ ఈజ్ హిట్లర్స్ ఫేవరెట్ వర్డ్. హైడ్రా is core team called Hydra who can assassin anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. చాలా ఆశ్చర్యకరమైన, చాలా తెంపరితనంతో కూడిన, దుస్సాహసికమైన ఒక మాట. ఈ మాట ఎట్లా అన్నాడు, ఎందుకు అన్నాడు? హిందూ ఇంగ్లీష్ దినపత్రిక బెంగళూరులో ఒక హడిల్ అనే సమావేశం ఏర్పాటు చేసింది. అనేక రాజకీయ, కళా, సాహిత్య, సాంస్కృతిక, పారిశ్రామిక రంగాల ప్రతినిధులను, దానిలో పేరెన్నిక గన్న వాళ్లను పిలిచి వారితో సంభాషణలు జరిపింది. ఆ సంభాషణల్లో భాగంగానే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క తెలంగాణలో సుపరిపాలన, తెలంగాణలో 2.5 సంవత్సరాల పాటు సాగిన కాంగ్రెస్ పాలన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ద హిందూ గ్రూప్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ ఒక సంభాషణ నడిపారు. ఆ సంభాషణలో ఆయన ఒక ప్రశ్న వేశారు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ కోసం, ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా అనే పేరుతో మీరు ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగిస్తున్నారు కదా, ఈ విషయంలో చాలా దూకుడుగా, వేగంగా చర్యలు తీసుకుంటున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ హైడ్రా అనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, దాని మూలం ఏమిటి అని అడిగారు. ఆయన పేద ప్రజలు చెరువులు, నాలాలు ఆక్రమించుకుంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ధనికులు ఫామ్ హౌస్లు పెడుతున్నారు, విలాసాల కోసం భూమి ఆక్రమిస్తున్నారు, వాళ్ళ మీద గట్టి చర్య తీసుకోవడం కోసం ఒక సంస్థ ఏదైనా ఉండాలి, ఒక టాస్క్ ఫోర్స్ ఉండాలి అని అనుకున్నాను. అట్లా హైడ్రా ఏర్పాటు చేశాను. హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీం. హిట్లర్ ఎవరినైనా మట్టుబెట్టదలుచుకుంటే, ఎవరి మీదనైనా చర్య తీసుకోదలుచుకుంటే హైడ్రాను వాడేవాడు. ఆ హైడ్రా స్ఫూర్తితో నేను ఈ హైడ్రా పెట్టాను అని అన్నాడు. ఇది పచ్చి అబద్ధం. హిట్లర్ చరిత్ర మొత్తంలోనూ హైడ్రా అనే మాట లేదు. హిట్లర్ కోర్ టీం హైడ్రా కాదు. హిట్లర్ అనేక సంస్థలు, అనేక నిర్మాణాలు చేశాడు. 1920ల నుంచి 33లో అధికారంలోకి వచ్చేదాకా, 33 నుంచి 45 దాకా అధికారంలో ఉన్న కాలంలో ఆయన అనేక సంస్థలు ఏర్పాటు చేశాడు. నేషనల్ సోషలిస్ట్ పార్టీ, నాజీ పార్టీ, అది జర్మన్లో, దాని పేరుకు నాజీ అనే పొడి అక్షరాలు వస్తాయి. నాజీ పార్టీ, ఎస్ఎస్ అనే ఒక ఆయన సొంత హంతక బలగం, దానికి జర్మన్లో షుడ్జ్ స్టాఫే అంటారు, దాన్ని ఎస్ఎస్ అనే పొడి పేర్లతో పిలిచేవారు. అట్లాగే ఒక ప్రత్యేక పోలీసు బలగం, గెస్టపో, వెహ్ర్మాక్ట్, ఇటువంటి అనేక సంస్థలు నిర్మించాడు. కానీ హైడ్రా అనే సంస్థ ఎప్పుడు ఎక్కడా నిర్మించలేదు. హైడ్రా ఆయనకు చాలా ఇష్టమైన మాట, ఆయన కోర్ గ్రూపు, అందువల్ల ఈ హైడ్రా పెట్టాను అన్నారు. మొట్టమొదలు అవాస్తవం మీద ఆధారపడి, అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద మట్టు పెట్టేది, దూకేది. అందువల్ల అటువంటి స్ఫూర్తి కోసమే నేను ఈ హైడ్రాకు ఆ హైడ్రా పేరు పెట్టాను అన్నాడు. హైడ్రా అనేది 1960లలో 40 నుంచి ఉన్నప్పటికీ ఒక ప్రచురణ సంస్థ, మార్వెల్ అనే ప్రచురణ సంస్థ 1960లలో ది అమెరికన్ కెప్టెన్ అని ఒక కామిక్స్ సిరీసు, అంటే బొమ్మల కథల సిరీసు పుస్తకాలు, ది అవెంజర్స్ అనే మరొక సిరీసు వేశాయి. ఈ అమెరికన్ కెప్టెన్లోనూ అవెంజర్లోనూ ఒక హంతక దళం ఉంటుంది. అది తీవ్రవాద బృందం, అది దూకుడుగా చర్యలు చేస్తుంది, హత్యలు చేస్తుంది, దాడులు చేస్తుంది. దాని పేరు హైడ్రా. దానికి హిట్లర్, నాజీ పార్టీలో మూలాలున్నాయి అని ఈ బొమ్మల కథల రచయితలు రాశారు. అంటే ఒక కల్పన, అది ఒక కాల్పనిక పాత్ర, ఒక కాల్పనిక సంస్థ. ఈ కాల్పనిక సంస్థకు హిట్లర్తో ఏ సంబంధం లేదు. హిట్లర్ ఉన్న కాలంలో అది లేదు, హిట్లర్ ఉన్న కాలంలో అది రాయలేదు. హిట్లర్ చనిపోయిన తర్వాత 20 సంవత్సరాలకు ఆ పాత్ర రంగప్రవేశం చేసింది. ఇదంతా తెలియదు. బహుశా ఇది ఆ తర్వాత సినిమాలుగా కూడా, సీరియల్స్గా కూడా మారాయి. ఆ సినిమాలు కానీ, సీరియల్స్ కానీ ఎక్కడైనా ఆయన చూసున్నారో లేదా ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పారో వినికిడి జ్ఞానంతో ఇది హిట్లర్కు ఇష్టమైన మాట అని కాల్పనిక రచనలో ఉన్న అంశం.
అది తీసుకుని ఆయన హైడ్రా అన్నారు. పోనీ అదైనా పేదవారు చెరువులు కుంటలు నాలాలు ఆక్రమిస్తే అర్థం చేసుకోవచ్చు. సంపన్నులు ఫామ్ హౌజులు పెట్టుకున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేయడానికి ఇటువంటి దృఢదీక్ష ఉన్న సంస్థ కావాలనుకున్నాను. ఈ దృఢదీక్ష ఉన్న సంస్థ నిజానికి అనేక మంది పేద మధ్యతరగతి ప్రజలను వాళ్ళ రక్తాన్ని చెమట చేసి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్న ఆస్తులను ధ్వంసం చేసింది. సంపన్నుల ఆస్తులను అంతగా ధ్వంసం చేయలేదు, ఒకటో రెండో చేశారు. నిజానికి చాలా సంపన్నుల ఆస్తులను చూసి చూడనట్టు వదిలేశారు. ఈ విధ్వంసాన్ని అంతా కూడా ఇదే రామ్తో జరిగిన సంభాషణలో మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి చూడండి. గాజా మీద ఇజ్రాయెల్ చేసిన విధ్వంసాన్ని మించిన విధ్వంసం నా హైడ్రా ద్వారా జరిగింది కనబడుతుంది అన్నాడు. I've demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. గాజా మీద ఇజ్రాయెల్ చేసింది ఒక పరమ భయంకరమైన అమానుషమైన విధ్వంసం. అటువంటి విధ్వంసంతో పోల్చుకుంటున్నారా? అంటే ఆయనకు ఏం మాట్లాడుతున్నారో, మాట్లాడేది వాస్తవమో అవునో కాదో, దాని ఆధారంగా దీన్ని పోల్చవచ్చునో లేదో ఏ విషయమూ తెలియదన్నమాట. అసలు హిట్లర్ గురించి తెలుసునా? హిట్లర్ అంటే ఎవరు? చరిత్రకు తెలిసిన అత్యంత దుర్మార్గుడైన క్రూరుడైన నియంత అడాల్ఫ్ హిట్లర్. జర్మన్ నేషనల్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి పరమతం మీద, ఆయన క్రైస్తవుడు, యూదుల మీద ఒక ద్వేష భావాన్ని పెంపొందించుకొని దేశంలో సంక్షోభానికి, నిరుద్యోగానికి, ఆకలికి, విధ్వంసానికి కారణం యూదులే. నిజానికి మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ మీద అగ్రరాజ్యాలు విధించిన ఆంక్షల వల్ల జర్మన్ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, కుప్పగూలిపోయింది, నిరుద్యోగం వచ్చింది. కానీ ఆ అగ్రరాజ్యాలను చూపెట్టకుండా యూదుల వైపు చూపెట్టి యూదుల మీద హింసాకాండకు పురికొల్పి 60 లక్షల మంది యూదులు ఊచకోత కోయబడడానికి కారణమైన వాడు హిట్లర్. కేవలం యూదులు మాత్రమే కాదు, ఇది పవిత్ర ఆర్యభూమి. ఈ పవిత్ర ఆర్యభూమిలో భిన్నాభిప్రాయాల వాళ్ళు ఉండడానికి వీల్లేదు అని జిప్సీలను చంపేయించాడు, స్లావులను చంపేయించాడు, వికలాంగులను చంపేయించాడు, కమ్యూనిస్టులను చంపించాడు, కార్మికులను చంపించాడు. మొత్తంగా ఎన్ని లక్షల మంది ఊచకోత పాలయ్యారో లెక్కలేదు. అది మాత్రమే కాదు, 1939లో పోలాండ్ను ఆక్రమించడంతో ప్రారంభించి యూరప్ దేశాలను ఒక్కొక్క దాన్ని ఆక్రమిస్తూ రెండో ప్రపంచ యుద్ధానికి కారణమై 5 కోట్ల మంది సైనికులు మరణించడానికి కారణమైన వాడు హిట్లర్. నిజానికి ఇవాళ ప్రపంచమంతా హిట్లర్ అనే మాటను అసహ్యించుకుంటుంది. హిట్లర్ అనేది నరహంతకుడు, చరిత్రకు తెలిసిన అత్యంత దుర్మార్గుడు అని బయటి వాళ్ళు మాత్రమే కాదు, బాధితులైన వాళ్ళు మాత్రమే కాదు, ఆయనకు నాయకత్వం ఇచ్చిన, ఓట్లేసి ఎన్నుకున్న జర్మన్ సమాజమే ఇవాళ హిట్లర్ అనే పేరును అసహ్యించుకుంటుంది. హిట్లర్ గురించి పాఠ్య పుస్తకాలలో వాళ్ళు హిట్లర్ ఎన్ని దుర్మార్గాలు చేశాడు చెప్తారు. హిట్లర్ జర్మన్ జాతి చరిత్రలో మచ్చ అని చెప్తారు. హిట్లర్ నిర్బంధ శిబిరాలలో, గ్యాస్ ఛాంబర్లలో ఎట్లా మనుషులను చంపాడో, చిన్నారి పిల్లలను, విద్యార్థులను అక్కడికి తీసుకువెళ్ళి ప్రదర్శన చూపెడతారు. ఇటువంటి ఘోరాలు మళ్ళీ జరగకూడదు అని. అటువంటి హిట్లర్ పేరు తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి. హిట్లర్ ఆదర్శంగా, హిట్లర్ స్ఫూర్తిగా నేను ఈ పని చేస్తున్నాను అని అన్నాడంటే అంతకన్నా తెలంగాణ చైతన్యానికి అవమానం లేదు, చరిత్రకు అవమానం లేదు, నాగరికతకు అవమానం లేదు. నిజానికి హిట్లర్ను లోపల చాలామంది అభిమానిస్తారు కావచ్చు. పాలకులైన వాళ్ళందరూ హిట్లర్ లాగా అణచివేతను, నిర్బంధకాండను, దమననీతిని ఉపయోగించి అందరినీ గొంతు నొక్కాలి, ఎదిరించినోని పీక నొక్కాలి అని అనుకుంటారు కావచ్చు. కానీ హిట్లర్ స్ఫూర్తితో ఈ పని చేస్తున్నాము, హిట్లర్ మాకు ఆదర్శం అని చెప్పుకునే వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే, దాదాపుగా లేరు. హిట్లర్ను అభిమానించిన వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్గా పనిచేసిన గోల్వాల్కర్ హిట్లర్కు అనుకూలంగా రాశాడు. వినాయక దామోదర్ సావర్కర్ హిట్లర్కు అనుకూలంగా రాశాడు. అటువంటి ఎవరో కొందరు ఉన్నారు. కానీ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి హిట్లర్ ఆదర్శం అని అనడం ఘోరమైన, దారుణమైన, పలకగూడని మాట. హిట్లర్ దగ్గర హైడ్రా అని ఉన్నదనేది చరిత్ర కాదు. హిట్లర్ను గౌరవించడం, స్ఫూర్తిగా దాతగా చెప్పుకోవడం సరైనది కాదు.
ఈ మాటలు ఎందుకు అన్నారు ముఖ్యమంత్రి అని ఆలోచిస్తే చరిత్ర అనేదే లేదు. పుక్కిటి పురాణమే చరిత్ర, కల్పనే చరిత్ర, చరిత్రను మనకు అనుకూలంగా వక్రీకరించవచ్చు అని నమ్మే భావజాలం ఉన్న సంఘ్ పరివార్లో అక్షరాభ్యాసం చేసుకున్నాను అని ముఖ్యమంత్రి అనేక సార్లు ఉన్నారు. ఆయన తొలి రోజుల రాజకీయ జీవితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో శాఖలో గడిచింది. ఆ తర్వాత చరిత్ర అనేది అవసరం లేదు, అసలు విద్యార్థులకు చరిత్ర పాఠాలు చెప్పనక్కర్లేదు, చరిత్ర అనేది ఒక పాఠ్యాంశంగా తొలగించాలి అన్న చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన శిష్యరికం చేశారు. చరిత్ర వక్రీకరించాలి అన్నవారొకరు, చరిత్ర అవసరం లేదు అన్నవారొకరు. వారి దగ్గర శిష్యరికం పొందిన వారు చరిత్రను ఇట్లా తలకిందులు చేసి, తారుమారు చేసి, మసిబూసి మారేడుకాయ చేసి, లేని చరిత్రను తన నిజమైన దౌర్జన్యానికి వాడుకోవడం, అంటే ఒక అబద్ధం మీద ఆధారపడిన ఒక దౌర్జన్యం చేయడం తెలంగాణ ధిక్కార సంస్కృతికి, తెలంగాణ చైతన్యానికి ఒక రకమైన అపచారం. నిజానికి సరిగ్గా హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధం సాగిస్తున్నప్పుడు తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం సాగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు పాడుకున్న వందలాది పాటల్లో నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ను హిట్లర్తో పోల్చారు. నాజీల మించినవరో నైజాము సర్కరోడా అన్నారు. నీ గోరిగడతం కొడుకో అని అన్నారు. అది వాస్తవమైంది. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ చరిత్రలో లేకుండా పోయాడు, పాలకుడుగా లేకుండా పోయాడు. ఇవాళ అదే తెలంగాణలో ప్రజాస్వామిక ఎన్నికలలో ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య పాలన, ప్రజాపాలన తెస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి ఆ నాజీ హిట్లర్ పేరు తలుస్తున్నాడంటే చరిత్ర ఎక్కడికి పోతుంది, సమాజం ఎక్కడికి పోతుంది? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.